వాగ్దానం చేశారు కదా. ఆనాడు చంద్రబాబు గారితో కూడా మీరు కూడా అలియన్స్ పార్ట్నర్స్ గా తిరుపతి వచ్చిన సందర్భంలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు మరి వాగ్దానం చేశారు కదా అని నేను మనవి చేస్తున్నాను. చేసిన వాగ్దానాన్ని ఇంత పెద్ద పదవిలో 130 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ పెద్ద దేశంలో, పెద్ద డెమోక్రసీలో మీరు చెప్పిన మాట తప్పడం ఎంతవరకు సబబని కూడా మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా సరే నిజంగా ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు చంద్రబాబు గారు, మీరు కూడా అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా మీకు రాబోయే రోజుల్లో పాఠం చెప్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు మన రాజీనామాలతోనో మన అజిటేషన్ తోనో కేంద్రం దిగి వస్తుందని నేను ఏమాత్రం భావించడం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ రేపు 2019 ఎన్నికల సందర్భంలో, ఎన్నికల తర్వాత ఢిల్లీలో కూడా రాజకీయ సమీకరణలు మారబోతున్నాయని మాత్రం మనం చేస్తున్నాను. తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారికి గొప్ప అవకాశం కల్పించారు ఈ దేశ ప్రజలందరూ కూడా. 30 సంవత్సరాల తర్వాత ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీని చంపిన సందర్భంలో మాత్రమే రాజీవ్ గాంధీ గారికి 411 పార్లమెంట్ స్థానాలను ఇవ్వడం జరిగింది. ఈ దేశ ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. తర్వాత 30 సంవత్సరాలు అన్ని అలియన్స్ పార్టీతోనే ప్రభుత్వాలను నడిపిన పరిస్థితుల్లో 30 సంవత్సరాల తర్వాత మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తప్పనిసరిగా దేశాన్ని అభివృద్ధి పందాలో నడుపుతారనే ఉద్దేశంతో ఆయనకి 282 స్థానాలు ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు నేను పార్లమెంటులో మోడీ గారిని చాలా అభినందించాను హృదయపూర్వకంగా అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానిగా 130 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి పెద్ద డెమోక్రసీకి ప్రధానమంత్రి కావడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అని కూడా చాటి చెప్పడం జరిగింది పార్లమెంట్లో అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆనాడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని అభినందించానని కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకేమి ద్రోహం చేశారు? వాళ్ళు చేసిన తప్పు ఏంటి? ఎందుకని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ విధంగా హింసిస్తున్నారు? చంద్రబాబు గారు మీరు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ విధంగా హింసించడం ఎంతవరకు సబబని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే మీ రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం కూడా సహించరని కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. మీకు చంద్రబాబు గారిని చూశారు, అంతకుముందు 9 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు చూస్తున్నారు. ఆయన పరిస్థితులు, ఆయన ప్రవర్తన, ఆయన గుణగణాలు ఎంత నీచమైన వ్యక్తి అంటే చంద్రబాబు గారు ఎంత నీచమైన వ్యక్తి అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రానికి కాదు కదా, ఒక చిన్న పంచాయతీ కూడా సర్పంచ్ గా ఉండతగడు ఈ వ్యక్తి అని కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. అందువల్ల తప్పనిసరిగా ఈనాడు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఏదో గొప్పలు పోవడం కాదు, ఎచ్చులు చెప్పుకోవడం కాదు, మనం అన్ని సామాజిక వర్గాలకి ఈ విషయాలన్నీ తెలియచెప్పాలి. తప్పనిసరిగా వాళ్ళకి విషయాలన్నీ చెప్పి వాళ్ళని అన్ని విధాలా సిద్ధం చేయవలసిన అవసరం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో మనం ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, అన్ని చిన్న చిన్న సామాజిక వర్గాలనైనా సరే గౌరవిస్తూ అందరినీ రాబట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వారి తండ్రి గారిని కూడా మొదట్లో రకరకాలుగా వర్ణించారు, రకరకాలుగా చెప్పారు. ఆయన అగ్రెసివ్ పర్సన్ అని, రాయలసీమ వ్యక్తి అని, నడిబొడ్డి వ్యక్తి అని, అందువల్ల ఆయన పరిపాలన ఎలా ఉంటుందో అని చెప్పడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశం రాష్ట్రంలో కాదు కదా, దేశంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారని మనం చేస్తున్నాం. కులము, మతము, పార్టీ, ప్రాంతం అని లేకుండా